మనం ఒకటి గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ముందుగా మీరందరికీ మన ఛానల్లో చాలా రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయేందుకు సారీ చెప్తున్నాను. ఎందుకు అప్లోడ్ చేయలేకపోయాను అనే రీజన్ చెప్తే కనీసం మీరు కొంతవరకు నన్ను క్షమిస్తారేమో. నేను ఒక చిన్న పుస్తకాన్ని రాశాను. దానిని మా అన్నయ్య కొడుకు మొదటి పుట్టినరోజుకి మొదటి బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. దానికోసమే ఈ నెల రోజులు పూర్తిగా కేటాయించి పనిచేశాను. ఆ కారణం చేతనే నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నేను ఒక పుస్తకం రాశాను అని చెప్పడం కోసం కాదు, ఒక వెబ్సైట్ గురించి మీరందరికీ చెబుదామని. ఎందుకంటే మోసాలు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో ఒక ట్రస్టబుల్ వెబ్సైట్ని మీకు పరిచయం చేద్దామనేసి. మీరు ఎప్పటి నుంచో ఒక పుస్తకం రాసి దాన్ని ఎలా ప్రింట్ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలో తెలియక సతమతమవుతుంటే అలాంటి వారి కోసమే ఈ వెబ్సైట్. ఆ వెబ్సైట్ పేరే కితాబ్ లేన్. ఈ వెబ్సైట్లో మీరు రాసిన పుస్తకం అది 50 పేజీలు కావచ్చు, 100 పేజీలు కావచ్చు, ఎన్ని పేజీలైనా సరే వాళ్ళు మీ కోరిక మేరకు మీరు అడిగిన విధంగా ఏ క్వాలిటీతో కావాలంటే ఆ క్వాలిటీతో, ఏ క్వాంటిటీతో కావాలంటే ఆ క్వాంటిటీతో, అది ఒక పుస్తకం కావచ్చు, 100 పుస్తకాలు కావచ్చు, 1000 పుస్తకాలు కావచ్చు, ఎన్నైనా సరే వాళ్ళు మీరు కోరిన విధంగా ప్రింట్ చేసి ఇస్తారు. ఒక మంచి వెబ్సైట్ గురించి చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇది ప్రమోషనల్ వీడియో ఏం కాదు, బట్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. నేను అనుకున్న టయానికి చాలా తక్కువ టైంలోనే వాళ్ళు అనుకున్న విధంగా నేను ఏం చెప్పానో అది ఇవ్వగలిగారు. సో ఈ కితాబ్ లేన్ వెబ్సైట్కి ఏదైనా ఒక మంచిగా చేయాలనుకున్న నా వంతుగా చేయగలిగింది ఆ వెబ్సైట్ని వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయడమే. అందుకోసమే ఈ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కితాబ్ లేన్ వెబ్సైట్లో లేదా 9804282819 అనే నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయినా వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా పేపర్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే పీడిఎఫ్ని ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాలను కూడా చాలా ఓపిక్గా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి అంటే ఇది కోల్కతాలో ప్రింటింగ్ హౌస్ అయినప్పటికీ మన తెలుగు లాంగ్వేజ్లో మీరు చాట్ చేసినా కూడా వాళ్ళు దాన్ని ఈజీగా అర్థం చేసుకొని మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. ఇంకా ఈ బుక్ యొక్క విషయానికి వస్తే ఇది చాలా 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 చిన్న బుక్. ఇది నా పర్సనల్ బుక్ కూడా. అసలు ఈ బుక్ యొక్క థీమ్ ఏమిటి అంటే ఒక లవ్లో ఫెయిల్ అయిన వ్యక్తి ఒక చిన్న పిల్లవాడి నవ్వు వల్ల తనని తాను ఎలా ఆ బాధ నుంచి బయటపడగలిగాడు, తాను ఎలా మళ్ళీ నవ్వగలిగాడు అన్నదే ఈ బుక్ యొక్క థీమ్. మీకు తెలుసు నా పర్సనల్ విషయాలు ఏమీ నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయను అనేసి. కానీ ఈ పుస్తకాన్ని మీకు కావాలంటే, మీరు చదవాలన్న ఉద్దేశం ఉంటే మన వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అది కూడా మీరు కావాలంటేనే. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి పరిచయించాలి. ఈ పుస్తక రచనలో నాకంటే ఎక్కువ కష్టపడి పనిచేసిన వ్యక్తి శేఖర్ రావు. ఇతనికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఎందుకు అంటే మొదటి పుట్టినరోజుకి లాస్ట్ ఒక 50 days ఉన్నప్పుడు ఈ బుక్ రాయడం స్టార్ట్ చేశాను. మాకు చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ప్రింట్ చేద్దాం అనుకున్నాం. అలా అనుకున్నప్పుడు నేను వేరే డ్యూటీలో ఉండి నా దగ్గర ల్యాప్టాప్ లేదు. సో ఈ పుస్తకాన్ని ఎడిట్ చేయాలనుకుంటే శేఖర్ రావు చాలా ఓపిక్గా ఒక 3 days నైట్ 2 o'clock వరకు కూడా తను ఎంతో డ్యూటీలో అలసిపోయి వచ్చినప్పటికీ చాలా ఓపిక్గా ఈ పుస్తకాన్ని ఎడిట్ చేసినందుకు మీరందరి ముందర అతనికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మీ పుస్తకాన్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి, ఎలా పబ్లిష్ చేసాలో తెలియకపోతూ ఉంటే ఈ వెబ్సైట్ని ఒకసారి ట్రై చేయండి. నేను 75 పేజీలు ఉన్న ఒక ప్రీమియం బుక్ని నాకు 385 రూపాయలకు లభించింది. సో మీరు ఇంతకన్నా తక్కువ క్వాలిటీతో ప్రింట్ చేసుకుంటే ఇంకా తక్కువ కాస్ట్ కూడా పడే అవకాశం ఉంది. సో ఈ వెబ్సైట్లో ఒకసారి ట్రై చేయండి. మీరు ప్రైస్ డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. చిన్నోడి కోసం